గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మెగా ఫోన్ పెట్టారు. Yeah. నార్మల్లీ మీ వాయిస్ మీకు చాలా పెద్ద అసర్ట్. అవును. స్టార్టింగ్ లో ఏమన్నా ఫస్ట్ రియలైజ్ అవ్వడానికి టైం పట్టిందా మ్యామ్ అది? వాయిస్ దా ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే అందరూ వచ్చేసి అయ్యో ఈ వాయిస్ పెట్టుకుని ఎలా చెప్పేశారు, ఈ వాయిస్ బాగలేదు అది ఇది అని చెప్పారు సార్. బట్ ఇప్పుడైతే ఆ వాయిస్ ప్లస్ గా మారింది. సో ఐ థింక్ దట్స్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ టు దట్. ఇప్పుడైతే ఇంకా వర్స్ అయిపోయింది, మొత్తం మాట్లాడి గొంతుపోయింది. బట్ సో అండ్ మీరు నార్మల్లీ డైలాగ్ చెప్తేనే మాకు తెలుస్తుంది ఆ పవర్ ఏంటనేది. బట్ మెగా ఫోన్ పట్టుకున్నారు, నాకు తెలిసి సెట్స్ మొత్తం కొంచెం అదిరి ఉంటాయి. It was fun. It was very nice. But also a lot of senior artists, you know, lot of respect. It was always quiet on set. Not much of drama or anything. It was very peaceful. Yeah. సో నార్మల్లీ వరలక్ష్మి అనే టర్మ్ మేము కరేజ్ కి సినోనిమ్ లా మార్చేసుకున్నాం. సో మీరు నిజంగా మీరు ఏడుస్తుంటే మాకు కొంచెం ఒకసారి ఒళ్ళు జలధరించింది. అంటే మేము మా కరేజ్ అనుకున్నాం కదా ఒకసారి. ఐ మీన్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నట్టున్నాయి లోపల, ఒకసారి బర్స్ట్ అవుట్ అయినాయి ఆ టైంలో. ఏంటి మ్యామ్ ఏమేమి క్యారీ చేస్తున్నారు అసలు? No, it's not emotions. See, it's a very difficult journey to come to this place. It's not easy to just decide to direct such a big star cast, you know, so much of a risk factor, produce. బట్ ఏంటంటే ఈ సినిమాకి మన జనాలకి మేము ఏదో చెయ్యాలి అని, మన తెలుగు ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక ఫీలింగ్. బికాజ్ అంత ప్రేమ నాకు ఇచ్చారు, నా నుంచి ఇదివైపు నేను ఇచ్చేకైతుంది. ఐ కెన్ ఓన్లీ మేక్ ఇన్ వాట్ ఎవర్ క్రియేటివ్ ఫీల్డ్ ఐ నో హౌ టు డూ బెస్ట్. సో అప్పుడు జస్ట్ అస్ అ థ్యాంక్స్, ఒక మంచి సినిమా తీసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అది నచ్చాలి, వాళ్ళు ఒక పోయి చూడాలి, ఒక మంచి మెసేజ్ దాంట్లో ఉంది. సో దానికి థ్యాంక్స్ టు ద పీపుల్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కనిపిస్తుంది అంటే లిటరలీ మీరు కావాలనుకుంటే ఏదన్నా ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఏది ఉంది, ఎలాంటి సినిమాలు తీయొచ్చు అంటే కంప్లీట్ ఒక మాస్ సినిమా అలాంటి సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ మీరు పర్టికులర్లీ ఈ సినిమా చూస్ చేసుకోవడమే తెలుస్తుంది. మీరు ఏదో తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నారు, ఆ గ్రాటిట్యూడ్ ఏదో ఉంది లోపలని. సో స్టార్టింగ్ టైటిల్ నుంచి మీరు చెప్పారు కదా ఆల్రెడీ, ఏంటి ఆ బొట్టు? ఐ మీన్ సో యాక్చువల్లీ ఇంగ్లీష్ టైటిల్ అయితే కింద చూస్తే ఆ డాట్ టు డాష్ లైన్ అయితే ఇట్ రిప్రజెంట్స్ ద ఫీమేల్ సింబల్. Okay. Female thing. So that's why I wanted to keep it. So just as something, as a small symbolism కోసం అది పెట్టించిన ఒక విషయం అది. సో అందుకే. సో అంటే మీరు చాలా మందికి ఐ మీన్ Q&Aలో కానీ వాటిలో ఇట్లా చెప్తున్నారు, అంటే మెగా ఫోన్ పట్టుకుని కంప్లీట్లీ ఇవన్నీ మానిటర్ చేయడం, నాకేం ప్రెషర్ లేదు, బికాజ్ లవ్ చేసింది ఏది ప్రెషర్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఇష్టపడుతున్నాను. బట్ ఎంత మాట్లాడుతున్నా ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరిగేసరికి 10 విషయాలు అక్కడ జరుగుతుంది. సో అక్కడ ఫోన్లో ఉండాలి, ప్రెషర్ అయితే ఉంటుంది. బట్ it's a part of doing anything so big, right? When you do something, when you decided to do something, ఆ స్టెప్ మేము ముందు తీసుకోవాలంటే అంతే చేయాలి, అంతే. దాన్ని మేము కంప్లైంట్ చేస్తే మరి అది కుదరలేదు, బట్ చేయాలి. సో అందుకే దిగిపోయాం, చేయాలి అంతే. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రమోషన్స్ లో మీరు సేమ్ అటైర్ తో, అంటే లైక్ టీవీలో చూసిన వాళ్ళు బయటకు వచ్చారు చిన్నప్పుడు అనుకునే వాళ్ళు బయటకు వస్తారా మనం లోపలికి వెళ్తామా అన్నట్టు, సేమ్ స్క్రీన్ లో చూసిన వాళ్ళని బయటకు లాక్ వచ్చినట్టుంది. సేమ్ అటైర్, సేమ్ థింగ్. ఈవెన్ ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా, అవును అది కూడా పెద్ద. సో హ్యాండ్ బ్యాగ్ గురించి అడగాలి మ్యామ్, అంటే మీరు అన్నారు అదే సరస్వతి అని అన్నారు. సో నార్మల్లీ అంటే అబ్బాయిలకి ఒక ఆర్మర్ కావాలి, యోధుడికి ఒకప్పుడు ఇది వేసుకోవడం, ఒక ఆయుధం ఉండాలి, బల్లెం, కత్తి. సో ఏంటి ఇలా లేడీస్ కి హ్యాండ్ బ్యాగే ఆయుధం అని చెప్తారు, దాంతో బట్టే కొట్టాలి అందరూ. సో హ్యాండ్ బ్యాగే పెద్ద ఆయుధం అంటే ఏమేమి ఉందో ఒక లేడీస్ కి తెలుస్తుంది, చాలా విషయం అట్లా ఉంటది. సో అందుకే అది ఒక ఎలిమెంట్ గా నేను సినిమాలో పెట్టించాను. సీరియస్లీ అదే మెసేజ్, అంటే ఇలా తగిలించుకున్న అమ్మాయి ఏమి తక్కువ కాదు, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్న అమ్మాయి అట్లాంటిది కాదు. బట్ it's just something which I created in the film as a characterization. It's not that because generally a lot of people always hold on to your handbag, right? A lot of women, if you see, not necessarily middle class, high class, ఎవరైనా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ నే ఎక్కువ ఒక లేడీస్ కి సంబంధించిన విషయం దాంట్లోనే ఉంటుంది. సో అది కూడా ఒక క్యారెక్టర్ లాగా చేసుకుంటాం అండి. సో క్లైమాక్స్ లో ఒకటి కన్వే చేశారు, సరస్వతి కాదు కాళీ కూడా మారుతుంది, అందరూ సరస్వతి. బట్ స్టిల్ అంటే ఇలాంటి పవర్ఫుల్ రోల్ ఒకటి తీసుకున్నప్పుడు కాళీ అని పెడితే అదొక పవర్ఫుల్ రోల్ అని, పవర్ఫుల్ టైటిల్ అని ముందే వచ్చేస్తుంది. సరస్వతి ఎందుకు మ్యామ్ పర్టికులర్లీ? బికాస్ చెప్పాలంటే మన దేశంలో వచ్చేసి చాలా వరకు ఇలాంటి పేరు ఉంటాయి, సరస్వతి, లక్ష్మి, దేవి అని ఇంత పేర్లునే ఉంటాయి. బట్ వాళ్ళకి జరిగిన తప్పులన్నీ ఆ పేరు చూసి జరగలేదు. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ, వాట్ ఎవర్ నేమ్ యూ కీప్, if something wrong has to happen to you, it happens to you any which ways. సో ఆ విషయం కోసం నేను పెట్టింది అంటే. సో ఆల్ ద టైమ్ మీరు గాడెస్ లో చూస్తే సరస్వతి ఇస్ అ వెరీ స్వీట్ గాడ్. షీ గివ్స్, you know, she's a very beautiful looking god. But if you trigger her, then you will also see another
You can also see a Kali. In a woman, that many phases are there. సో అందుకే అది పెట్టించింది. మాకు మీరు సరస్వతి కాళీ అని చెప్పినా మాకు పవర్ఫుల్ వరలక్ష్మి గాడెస్. యా సో మీరు ఒక మాట అన్నారు, అంటే నేను ఈవెన్ ఇందాక కూడా గమనించాను, నేను అక్కడ ఒక పర్సన్ దగ్గుతుంటే మీరు వెంటనే ఐస్ వెళ్ళిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం, నాకు సైలెన్స్ ప్రాబ్లం. బట్ అన్ని సెట్స్ సరస్వతి గారి సెట్స్ కాదు. అయ్యో, బట్ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మీరు వేరే సెట్స్ లో ఉన్నప్పుడు కొన్ని సెట్స్ చాలా చిల్ అవుతూ ఉంటారు, నాయిస్ అవుతూ ఉంటది, ఫోకస్డ్ గా ఉండాలి. ఆ టైంలో మీరు రియాక్ట్ అవుతారా? If I'm shooting, if I'm doing the scene, I like silence. Otherwise, I won't shoot. I'm very particular because I can't focus like that. I get very distracted, especially when you have to do such intense scenes. Even Prakash Raj sir also likes to have silence when he's working. So we are on the same page that way, because it's also the mood you have to create for the actors, no? Because it's also a very intense movie. So you need that, and lot of big dialogues, and close to oka scene which 7 minutes 42 seconds ఒక సీన్ సింగిల్ షాట్. సో అట్టప్పుడు రిహర్సల్ అన్ని చేయాలంటే ఆ సైలెన్స్ లేకుండా ఎట్లా ఎన్ని జనాలు మాట్లాడేదంతా మీరు నేను డైరెక్ట్ చేశాను. ప్రకాష్ రాజ్ సార్, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, రాధిక మ్యామ్, శ్రీకాంత్ అయ్యర్, 5 జనాలు. సో ఇట్ ఇస్ అ వెరీ నైస్ షాట్. సో like that you need the ambience also to be this thing. అండ్ మీరు ఫస్ట్ షాట్ ఓకే అయినట్టు వెళ్ళి క్యారవాన్ లో ఏడ్ చేశారంట అన్నారు, నిజమేనా? బయట వచ్చిన జస్ట్ అంటే ఎమోషనల్ ఫీల్ అయ్యి వెళ్ళి క్యారవాన్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు? అలా ఏం లేదు. యా, బట్ అంటే నార్మల్లీ అటు ఇటు తిరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంతకు ముందు జస్ట్ చేసి డైరెక్టర్ నచ్చినట్టు చేసి ఓకే, ఇప్పుడు మానిటర్ కి తిరగాల్సి వచ్చింది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇది అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ క్యారెక్టర్ మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. కరెక్ట్. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ చూసారు? ఐ థింక్ ఐఎమ్ ద సెకండ్ వన్, బికాజ్ అదే మీరు చెప్పినట్టు ఈ కథ ఫుల్గా నా తెల్ల ఉంది. సో ఏ క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలనేది నాకంటే బెటర్ ఎవరికి రాదు. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ దట్ క్యారెక్టరైజేషన్ టుగెదర్. సో ఐ థింక్ దట్ వాస్ ద నైస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇందులో మాకు రెండు కనిపించినాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే కేసు గెలవలేవు అన్నప్పుడు మీరు మారారో, ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుని ఒక ప్రిపేర్ అయిపోతున్నారు ఒక బ్యాటిల్ కి, అది ఒకటి కనిపించింది. దానికి ముందు ఒక తల్లి పడే తపన కనిపించింది. కూతురు కనిపించట్లేదు అన్నప్పుడు ఎంత తపన పడుతుంది. సో ఎప్పుడైనా మీకు ఆ డేస్ మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ మీరు కొంచెం మిస్ అయిన మదర్హుడ్, ఐ మీన్ మీరు కొంచెం ప్యాంపరింగ్ కానీ conscious choice. I did not want to have children, is my conscious choice, not that I missed out or anything. అంటే మీ చైల్డ్హుడ్ గురించి అడుగుతున్నా. నా చైల్డ్హుడ్ లో there was a lot of childhood moments that you sometimes divorce creates that kind of a situation sometimes, and but you overcome it. అది ఒక రీజన్ గా పెట్టుకొని మన లైఫ్ పూర్తిగా వచ్చేసి ఒక విక్టిమ్ గా ఉండకూడదు. I think you have to learn to change in life. So but you are so strong, maybe ఇవన్నీ ఫేస్ చేయడం maybe yeah, because if English లో ఒక saying ఉంది కదా, if it does not kill you, it only makes you stronger. సో అదైతే ఆ విషయం కరెక్ట్ గానే ఉంటుంది. మీరు చైల్డ్హుడ్ లో కొన్ని అబ్యూజ్ ఇలాంటి, ఐ మీన్ అవునవును ఫేస్ చేశారా? yes lots of abuse I had as a kid. So that's why